ఫిజిక్ కి యోగా టీచర్ గెటప్ కి ఏమైనా సంబంధం ఉందో? సంబంధం లేకున్నా సరే అదే గెటప్ లో మనందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు కిర్రాక్ కార్పి అలాంగ్ విత్ హిస్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. బం చిక్ బం బం చెయ్యి బాగా ఇంటికి యోగా చిదేగా లేజీగా పెంచుకోక నాజుగా ఉంచు తీగలాగా. ఆర్పి యోగాశాల ఏంటి? లేడీ గెటప్ వేసుకుని కూడా ఆర్పి అని పెట్టుకున్నా అనుకుంటున్నారా? నా పేరు ఉండడం ముఖ్యం, అందుకనే కాస్త పేరు మార్చుకున్నా, రాటకొండ పద్మమ్మ. నా యోగాశాలకి చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అందులో జబర్దస్త్ నుంచి ముఖ్యంగా ముగ్గురు వస్తారు. ఒకరోజు రష్మి గారు నా దగ్గరకు వచ్చారు. ఏమమ్మా పద్మమ్మ, నువ్వేం చేస్తావో తెలీదు, నేను ఇప్పటికిప్పుడు 5 కేజీలు తగ్గాలి అనింది. వెంటనే వెళ్లి మేకప్ తీసేసేయి అన్న. వెంటనే వెళ్ళి మేకప్ తీసింది. సడన్ గా నాకు కాల్ చేసింది, నువ్వు చెప్పినట్టే చేశాను ఆర్పి, 10 కేజీలు తగ్గాననింది. నన్నేం చేయమంటారు, అంత దట్టంగా మేకప్ వేసుకోందని ఎక్స్పెక్టేషన్స్ కు మించి వేసుకుంది. తర్వాత ఒకరోజు రోజా గారు ఈ పద్మమ్మకు కాల్ చేశారు, పొద్దుకి. ఏమమ్మా పొద్దు, నేను అందంగా స్లిమ్ గా తయారవ్వాలని నీ షాపుకి వస్తే నువ్వేం చేస్తావు? నేను వెంటనే షాపు మూసేస్తానని చెప్పా. తప్పుగా అనుకోవద్దు, ఆల్రెడీ అందంగా చెక్కిన బొమ్మని నేను టచ్ చేయడం తప్ప కదా. అందుకనే వదిలేసా. పద్దు ఈజ్ గ్రేట్, దట్ ఈస్ ద ముద్దు. తర్వాత ఒక రోజు నాగబాబు గారు నా దగ్గరకు వచ్చారు. నాకు కూడా బిస్కెట్ కావాలి. ఇక్కడ బిస్కెట్ కావాలంటే ఒకటి. ఐ వాంట్ బిస్కెట్. పద్దు నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నాకు ఆసనాలు నేర్పిస్తావన్నా. ఆసనాలు వేసి మీకు ఆసనాలు అవసరం? థ్యాంక్స్ ఫర్ ద బిస్కెట్. ఇప్పటి వరకు నేను నా పాత్రకి న్యాయం చేశాను, ఇప్పుడు రాబోయేవాడు స్కిట్ కి న్యాయం చేస్తాడు. అస్థి పంజరం డాన్స్ చేసినట్టుంది రా బాబు. నేను ఎప్పుడు వచ్చినా ఈ ఎంట్రీకి ఇదే సాంగ్ ఎత్తున్నారండి మీరు. నువ్వు ఏ పాట అయినా ఆ పాట వేస్తావు. అదే 2 మూమెంట్లు. ఎందుకు లేట్ అయింది నీకు? ట్రాఫిక్ జామ్ అయిందండి. ట్రాఫిక్ జామ్ అంటే గుర్తుకొచ్చింది, నిన్న నగరంలోకి వింత జంతువు ఒకటి వచ్చిందంటే ఏంటంటే, నిన్న ఒకటి చేత ఆసనాలు వేయించారు కదా, అదో వింతాసనం. అడిగి నాకు తీయించడం రాకండి అలాగే పంపించేశారండి. ఆయన చూసి వింత జంతువు అనుకుని జనాలు అందరూ పరిగెడుతున్నారు. నాకు తిరిగి కడుతున్నాను, బొట్టను వెళ్ళి కాలు బొట్టను వెళ్ళి శివుడు నుంచి అలా వచ్చింది అడిగి. కొన్ని అలా పడుచుకోవద్దురా, సింక్ లో వదిలేయాలి. సింక్ లో కాదు, సింక్ లో పడుకొట్టుకుంటున్నాడు, రావట్లేదు అయ్యేలు. చంప మీద ఏలు ముద్రలు ఏంది? ఏమంటే నన్ను మీరేమని చెప్పారు నాకు? పద్మాసనాలు వేయటం వల్ల ఆరోగ్యానికి మంచిది అన్నారా? పద్మాలు ఇంటికి వెళ్ళి రా ఆసనాలు వేద్దాం అన్నాడు. లాగోటి పీకింది ఆవిడ, అస్తం గుర్తొచ్చేయండి. నీకేదో లివర్ ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ చేసుకోవాలన్నావు కదా, ఇంకా చేసుకోలేదా? మా తాతకి చేయించానండి. మీ తాత చేసేదండి? డాక్టర్ ఈ జబ్బు నీకు వచ్చింది వంశ పారంపర్యంగా అన్నాడండి, అందుకని మా తాతకి చేయించానండి. మా తాతకి చేయితే నాకు తగ్గిపోతుంది కదండి ఆటోమేటిక్ గా. ఈ లాజిక్ తెలియదా? హైదరాబాద్ చాలా మంది డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. కొత్త స్టూడెంట్స్ ఎవరైనా వచ్చారేమో చూడు. నమస్కారం మేడం, తొందరగా యోగా నేర్పించండి మేడం ప్లీజ్. చచ్చిపోవడానికి కూడా అంత తొందర ఎందుకురా మీకు? మీకు నేను యోగా నేర్పించాలంటే ముందుగా నువ్వు నేర్చుకోవాలి. యోగా తెలుసుకోవాలంటే కొన్ని మాటలు చెప్పాలి. మీ చిన్నప్పుడు మీ సార్ మీకేం చెప్పాడు? మేడం ఒంటరిగున్నప్పుడు చెప్పమన్నాడు. చిన్నప్పుడు మీ సార్ ఏం చెప్పాడంటే, మొక్కై వంగునది మౌనై వంగునా అన్నాడు. అంటే జీవితం అనేది వంగడంపై ఆధారపడి ఉంటుంది. ఎలా వంగాలో చెప్పేదే యోగా. మొత్తం స్టూడెంట్స్ వచ్చారా, ఇంకెవరైనా రావాలా? రమ్మని చెప్పండి. ఏం చేస్తున్నానండి యోగా? పోలి ఫ్యూచర్ ఉందండి. నువ్వు ఎందుకు అనవసరంగా 500 కట్టి ఇక్కడ చేస్తాను, వెళ్ళి ఇంటికి వెళ్ళి చేసుకోవచ్చు కదా. ఒరే ఇప్పుడు యోగా చేయట్లేదురా, దొబ్బి తాకి దిమ్మ తిరిగి తిరుగుతున్నాడు. ఒరే ఈ సంవత్సరం పడతాపంటారా శనిగాడు నిండా. ఇప్పుడు నేను యోగా స్టార్ట్ చేయబోతున్నాను. ఇలా రారా నాగిని, వీటితో స్టార్ట్ చేస్తాను. శ్వాస కొంచెం పీల్చుకో, శ్రద్ధగా పీల్చుకో. నేను చెప్పిన తర్వాత వదలాలి, ఓకేనా? అలానే ఉండాలి. ఏమండి ఏదో డౌట్ పడుతున్నాడు చెప్పండి. ఏంద్రా నీ డౌట్? బరువు తగ్గాలంటే ఏం చేయాలి? బరువు తగ్గాలంటే ఏం చేయాలా? రాత్రి పూట 2 చపాతీలు తినాలి. భోజనాల ముందే భోజనాల తర్వాత అండి. ఏంట్రా వీడు నీళ్ళ తయారయ్యాడు? భోజనాన్ని ముందు అంటాడేంట్రా? మర్చిపోయా, వీడు శ్వాస వదిలాడా? ప్రాణం వదిలేడండి. మేడం మేడం ఒక 5 నిమిషాలు అందరం కలిసి వెళ్ళిపోవచ్చు. అదేంటి
అదేం లేదు ఏమిలే వాడు చచ్చిపోయాడు కదా, ఏడుస్తుంటికి తీసుకెళ్ళాలి కదా, లేక చేయొద్దు అంటున్నాడు అంతే. ఎవరో నిద్రపోతున్నాడు చూడు. ఇది కామనే కదా మన స్కిట్ లో. మేడం 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 ప్లీజ్ మేడం తొందరగా యోగా నేర్పించండి మేడం. ఇంటి దగ్గర నా కోసం 4 ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. అలాగే వెయిట్ చేయమని అలాగ నిన్ను మోసుకెళ్ళాలి కదా. అదే నువ్వు తాగి ఇంటికి వెళ్ళేటప్పుడు మోకాల మీద పడతావు కదా, వాళ్ళు నిన్ను మోసుకెళ్ళాలి కదా. అదా మేడం మేడం ఫస్ట్ నాకు శవాసన నేర్పించండి మేడం. 2 ఆసనాల తర్వాత డైరెక్ట్ అదే. చూడండి అలా రండి, ఓవర్లాప్ చేసుకోకండి స్టూడెంట్స్. ఇలా చెయ్యి ఇలా పెట్టుకోండి, ఓకే చెయ్యి ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి. అంబులెన్స్ అందరం కలిసి ఒకసారి పోదాం అన్నారు. అదే 2 నిమిషాలు వచ్చామని చెప్తున్నాను. ఎలాగ రెడీగా ఉన్నాం కదా. మేడం నేను ఒక అసిస్టెంట్ ని అనే విషయం పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీగా ఉండండి నాతో. ఇంత ముందు నా అసిస్టెంట్ నీతో ఫ్రీగా ఉండడం వల్ల ఫ్రీ డెలివరీ అయింది దానికి. ఆ సుబ్బారావు గారు యోగా అలవాటు పడ్డా. కాదండి ఆడి ఫోటోకి దండపడ్డదండి. ఏదో పొరపాటు జరిగిపోయింది, అందరూ చచ్చిపోయినారు. ఈడేంట్రా కనీసం ఎంట్రీ సాంగ్ లేకుండా వస్తున్నాడు. అన్నపూర్ణాలు ఎంట్రీ ఏమట్లేదు. ఎంట్రీ సాంగ్ ఎవడెత్తాడు ఆడికి? 5 స్టార్ హోటల్ ఎదురు పల్లీలు అమ్ముకునే వాళ్ళు నువ్వు గ్యాంగ్స్టార్ ఏంటి? నా గురించి నీకేం తెలుసురా? 500 పైగా స్కిట్లు చేసావు. జనాలకే నీ గురించి ఏం తెలియదు, ఇంకా మాకేం తెలుస్తుంది? అరే అసలు నీ ఫ్యూచర్ గురించి నీకు తెలియట్లేదురా. 30 సంవత్సరాల పైగా అయింది ఇండస్ట్రీకి వచ్చి. నీ ఫ్యూచర్ నీకు తెలియదు, ఇంకా నా ఫ్యూచర్ నీకేం తెలుస్తుంది? అరే నాకు చిరాకు పుట్టే అసలు మనిషిని కాదు. నువ్వు ఆర్టిస్ట్ కాదని తెలుసు, నువ్వు మనిషి కూడా కదా. మీకు దండం పెడతారా బాబు? నా మీద తీవ్రవాదులు చెక్కు పెట్టారా? షూటింగ్ పిలిచి నీకు ఫుడ్ పెట్టడానికి మరి చెక్కు కూడా పెడుతున్నారు వాళ్ళు. నిన్ను చంపేస్తా, నిన్ను నరికేస్తా, నిన్ను గిచ్చేస్తా, నిన్ను రక్కేస్తా. చూసారు నాగబాబు ఇవన్నీ చేస్తానంటున్నాడు కానీ యాక్టింగ్ మాత్రం చేస్తానంటలేదు. దీని గురించి మీరు నీతి అని తెలుసుకున్నారండి మేడం గారు? ఒరే జబర్దస్త్ కి లేట్ గా అయినా రావచ్చు కానీ లేట్ వయసులో మాత్రం రాకూడదురా. ఏమంటే ఈ స్కిట్ ద్వారా బ్రేక్ వస్తుంది? 5 సంవత్సరాలు వస్తుంది. అయితే ఇంట్లోనే ఉండొచ్చు. అయితే ఇంకా దాని మించేదేముందా? నాట్ బాబు సార్. బాగుంది, అందరూ వచ్చి యోగా చేయటం గుడ్. రోజా గారు బాగుంది, నైస్. వ్యవసాయానికి వర్షం ఎంత అవసరమో ప్రతి మనిషికి గ్రహబలం కూడా అంతే అవసరం. అది అనసూయ నీ గ్రహబలం బాగాలేదు, కొద్దిగా జాగ్రత్త ఉండు అని చెప్పా. నేను ఇలాంటి డబ్బని దత్తాత్రేయ గారు అంది. ఇప్పుడు ఏమైంది? ఈ శుక్రగ్రహం వచ్చి గుద్దితే ఆ గ్రహం గురువారానికి వెళ్ళిపోయింది. ఈ గ్రహానికేమో తెలుగు రాదు, గ్రహబలంతో అలా కొట్టుకోబోతుంది. అయినా ఎప్పుడు మా ఆడలకి గ్రహాలు బాగలేకుండా ఉంటాయా? మీ మగాళ్ళకి ఎప్పుడు గ్రహాలు బాగుంటాయా? ఏమే ఒక సృష్టి రాశం చెప్పనా నీకు? ఏంటో అసలు భూగ్రహం అనేది మా మగాళ్ళది. మరి మాదే గ్రహం. మీకు అసలు గ్రహమే లేదు. మీరు గ్రహం లేని అనాథలు మీరు. సూపర్ గా చెప్పావు చంద్ర కదా సార్. మందే ఈ గ్రహం. మీరు శూన్యంలో తిరుగుతుంటే పోలేని ఈ గ్రహంలో కొంత చోటిచ్చాం. మా మగవాళ్ళు మంచితనం ఉన్న వాళ్ళు కాబట్టి మిమ్మల్ని శూన్యం నుంచి ఇక్కడ భూగ్రహం మీద ఇంత చోటిస్తే మాకే పోటు పడుస్తున్నారే మీరు. పోటు. మొన్న ఒక రోజు రష్మి ఇంటికి వెళ్ళి డోరు కొట్టా. వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చారు. ఆర్పి ఏం కావాలన్నారు. నేను అన్నాను మేడం ఏదైనా చెత్త వస్తువులు ఉంటే ఏదైనా ఇసిరిండి తీసుకెళ్లి ఎత్తుకొని వెళ్ళిపోతానన్నా. అలా అన్నా లేదా టొక్కు నుంచి రష్మి వచ్చి ఆడబడింది. లాంగ్ జంప్ లో స్వర్ణ పథకం కోల్పోయిన క్రీడాకారుడు. లాంగ్ జంపులు చేసేటప్పుడు మెడలో స్వర్ణ పథకాలు వేసుకుంటే పోకేమవుతా ముడుగాలోడు ఎవడో అన్నెలా తీసుకురా నీడ్ చేద్దామండి. లాంగ్ జంప్ చేసినప్పుడు ఎవడైనా మెడలో స్వర్ణ పథకాలు వేసుకుంటాడా? నీకు దండం పెడతాను రా మహేష్. ఏం చేస్తున్నావు? పాన్ కడతానండి. అదేంద్ర మర్యాకు రుద్దుతున్నావు, తమలపాకు రుద్దాలి. పప్పులు మొలుగా టేస్ట్ లేదు అంటే ఏంటో అనుకున్నారు. మర్రాకుల్లో చుట్టిచ్చేసాడికి మార్చండి రా. నేను పెళ్లి చూడడం అబ్బాయి వస్తున్నాడు పెళ్లి చూపులకి, నువ్వు వెళ్ళి తయారయ్యరా. ఆల్రెడీ తయారయ్యే ఉన్నాను నాన్న. ఏమో నీకు ఎన్నిసార్లు చెప్పాను డ్రెస్ కి ఇస్త్రీ చేసుకున్నప్పుడు మొహం కూడా ఇస్త్రీ చేసుకోమని. ఏంటి లక్ష్మి చాలా హుషారుగా ఉన్నావేంటి? పాప గారికి పెళ్లి చూపులు కదండి అయ్య గారు. నువ్వేం అందంగా ఉన్నావు, ఇదే చండాలంగా తయారైంది. మీ పోలికే కదండి. నువ్వు కూడా బానే ఉంటావులే, కాకపోతే నీకు అన్ని ఎం పోలికలు వచ్చాయి, నా పోలికలు రాలేదు. రెండు వచ్చి కూర్చోండి. అమ్మాయి ఒకసారి రామ్మా. నానా
సిగ్గుపడుతున్నాయండి అంటే ఫస్ట్ టైం కదండి పెళ్లి చూపులు, అమ్మాయిని చూస్తుంటే సిగ్గుగా ఉంది. పెళ్లి చూపులో నీకు ఫస్ట్ టైం అనుకుంటా. మీకు ఆస్తులు ఏమైనా ఉన్నాయండి? అయ్యో ఆస్తి లేవండి, మాకు 100 ఎకరాలు మామిడి తోట, 20 ఎకరాలు బాగాని వైజాగ్ లో ఎక్కడ ఉన్నాయండి? సముద్రం మధ్యలో ఉండి, నీళ్ళు వచ్చేసి మునిగిపోయినాయి అన్ని కింద ఉంటాయి. అప్పుడప్పుడు మా నాన్న నేను కిందకి చూసి వస్తా ఉంటాం. మీకేమైనా ఆస్తులు ఉన్నాయా? మాకు ఉన్నాయండి. వెళ్ళండి, అది చూసారా ప్లేస్? అవును, 100 ఎకరాల కొబ్బరి తోట మందే వస్తాయి. అవంతా మరి చెట్లు లేవు, విత్తనాలు తిరిగేసి నాటానికి కిందకి వెళ్ళి చెట్లు. మీరు మాలాగే మాకు బోల్ అప్పుడు మేము కూడా కిందకి వెళ్ళి బొండలు కొడుకుంటాం.